సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మేడం నమస్తే మేడం, మీరు మా ఈ సింగరాయకొండ మండల పాకల గ్రామంలో జరుగుతున్నటువంటి ఆటల పోటీలకి సెక్రటరీగా ఇచ్చేశారు కాబట్టి మా సుమన్ టీవీ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఎన్ని రోజులు జరుగుతాయి, దీనికి సంబంధించి డీటెయిల్స్ కొంచెం మాకు చెప్తారని. తప్పకుండా సార్. నా పేరు హజీరా బేగం. నేను త్రోగుంట హై స్కూల్లో పీడీగా వర్క్ చేస్తున్నాను. అలాగే ఈ జిల్లా స్థాయి ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్ సెక్రటరీగా వర్క్ చేస్తూ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకి 56 టీమ్స్ అంటే 14-17 టీమ్స్ ని బాలబాలికల్ని మొత్తము 160 టీముల్ని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించాను. అక్కడి నుంచి మన పిల్లలు నేషనల్స్ లో మెడల్స్ సాధించారు. కరాటే, అథ్లెటిక్స్ ఇలాంటి పోటీల్లో జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు మెడల్స్ సాధించారు. అలాగే రాష్ట్ర స్థాయి పోటీలలో బేస్బాల్, సాఫ్ట్ బాల్ మరియు రగ్బీ, అలాగే హాకీ, ఖోఖో ఇలాంటి క్రీడల్లో కప్లు సాధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లు సాధించున్నారు. ఇక్కడ ఈ పాకల గ్రామంలో మనకి ఈ సంవత్సరము సీఎం గారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ జిల్లాకు వచ్చిన ఫస్ట్ పోటీ, అందులో నేను ఈ సంవత్సరము ఎస్జిఎఫ్ సెక్రటరీగా జాయిన్ అయ్యి ఉన్నాను. రావడం వల్ల నాకు ఈ అవకాశము, ఈ రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలు చేయడానికి ఈ అవకాశాన్ని కల్పించిన సీఎం గారికి, అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారికి మేము ప్రత్యేక, అలాగే కమిషనర్ ఆఫీస్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఎస్జిఎఫ్ సెక్రటరీగా స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మారుమూల ప్రాంతము అయినా గానీ ఇక్కడ కోలాహలంగా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ తోటి ఇక్కడ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చేసుకోవడానికి మా డిఓ గారు ప్రత్యేకంగా మాకు పాకల్లో మంచి అకామిడేషన్, మంచి స్కూలు, మంచి ఇక్కడ డోనర్స్ పూర్వ విద్యార్థులు కట్టిన హాల్ ఉంది. ఆ హాల్ చాలా బాగుంటుంది, ఆడిటోరియం లా ఉంది. ఇక్కడైతే మీకు అన్ని బాగుంటాయి. పిల్లలకి సెక్యూరిటీ ముందు ముఖ్యం. మాకు ఎక్కడ పోయినా పిల్లలు గేమ్స్కి వెళ్తే వాళ్ళకి సెక్యూరిటీ కావాలి. ముఖ్యంగా సెక్యూరిటీని చూసుకొని మనం ఎక్కడైనా కానీ స్పోర్ట్స్ కండక్ట్ చేసుకోవాలి. గతంలో కొన్ని విషాద సంఘటనలు జరిగినందువల్ల మనం ఇంకా ఎక్కువ పోలీస్ స్కౌట్ తో పాటు పోలీస్ సపోర్ట్ తో పాటు కూడా మనం ఇక్కడ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గేమ్స్ కి మనము ఇక్కడ నుంచి 13 జిల్లాల బాలబాలికలు 14, 17, 19 సంవత్సరాల బాలబాలికలు అందరూ ఇక్కడికి వచ్చి ఆడడం అనేది చాలా మా జిల్లాకి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా మా డిఓ గారి సపోర్ట్ మాకు చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఎందుకంటే సార్ మాకు ప్రతి విషయంలో కూడా ఏం కావాలన్నా కూడా ముందుగా మమ్మల్ని క్రీడల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ముఖ్యంగా డిఓ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ హెచ్ఎం గారికి మరియు పీడీ గారికి, అలాగే మా పీఈటీస్ అసోసియేషన్ లో ఉన్నటువంటి సీనయ్య గారిని మరియు కృష్ణ గారిని, అలాగే మా మిత్రులు వ్యాయామ ఉపాధ్యాయులందరూ 3 రోజుల నుంచి ఇక్కడే వర్క్ చేస్తూ గత వారం నుంచి కొంతమందిని ఇక్కడ అలాట్ చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి గ్రౌండ్ ప్రిపరేషన్ కానీ ఎక్కడైనా కానీ చిన్న లోటుపాటు జరగకుండా పిల్లల కోసం రాత్రి 2 గంటలు 3 గంటలకి బస్సులు వచ్చినా కానీ వాళ్ళని ట్రైన్లకి బస్సులకు వచ్చిన వాళ్ళని దింపి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని జాగ్రత్తగా రూమ్స్ లో భోజనాల సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడంలో మా వ్యాయామ ఉపాధ్యాయ మిత్రులందరూ చాలా కష్టపడ్డారు. అలాగే ఈ ప్రోగ్రాము 2 రోజులు జరిగిద్ది. ఇవాళ రేపు 2 రోజులు. ఇవాళ ఓపెనింగ్ కి వచ్చిన మన మినిస్టర్ గారికి, సాంఘిక సంక్షేమ మినిస్టర్ గారికి, బాలవీరాంజన స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే కలెక్టర్ మేడం గారు మాకు పర్మిషన్, ముందు పాకలకి వెళ్తున్నాం మేడం అనగానే పర్మిషన్ ఇచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ హెచ్ఎం సార్ మాకు, మేడం గారు మీకు ఏం కావాలో చెప్పండి, దగ్గరుండి మేము చూసుకుంటామని మాకు తోడుగా ఉంటున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే గ్రామస్తులు, సర్పంచ్లు, ఎంపీపీలు, ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఇక్కడ నుంచి మళ్ళా రేపు సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిద్ది. ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి మన కలెక్టర్ గారు కూడా విచ్చేస్తున్నారు. అందుకని మనం అంతా పిల్లల్ని హ్యాపీగా వాళ్ళని ఆ క్రీడలో ఆడడం వల్ల వాళ్ళకి మానసికంగా ఉల్లాసాన్ని, శారీరకంగా బలంగా తయారవుతారు. ఇది క్యారమ్స్ అనేది మైండ్ గేమ్, మైండ్ తో ఆడాలి. మనము ఎంతసేపు బయటికి పోయి గ్రౌండ్ లో ఆడతాము ఇలా అనుకుంటాం, కానీ క్యారమ్స్ కి ఇంత ఇది ఉంది, క్రేజ్ ఉంది అని ఈ రోజు అందరికీ తెలియజేయగలిగినందుకు ముఖ్యంగా ఈ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సుమన్ టీవీ గారికి ధన్యవాదాలు. అడగకుండా అన్ని క్వశ్చన్స్ కి అన్నిటికీ సమాధానం చెప్పినందుకు
మా సుమన్ టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. రాష్ట్ర స్థాయి 65వ స్కూల్ గేమ్స్ మీటింగ్ చేసినటువంటి అధ్యక్షులు హెచ్ఎం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి రజురా గారికి, అదేవిధంగా మన జిల్లాలోని వివిధ హోదాల్లో ఉన్నటువంటి పీడీ అసోసియేషన్ టీచర్స్ అందరికీ, సిఐ గారికి, అదేవిధంగా నాయకులకి, మీడియాకి నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులందరూ కూడా చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కింద క్రీడల్లో మనోల్లాసం, అదేవిధంగా వికాసం, ఆ గేమ్ లో వారి యొక్క వ్యూహాలు, తన యొక్క మేధకి పదును పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా శారీరకంగా కూడాను క్రీడల పట్ల వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా, ఫిజికల్ ఫిట్నెస్, దృఢత్వం కూడా సంపాదించుకుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి, ఈ జోన్స్ అదేవిధంగా స్టేట్ మీట్ వల్ల వివిధ ప్రాంతాలకి రావటం, ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి భౌగోళిక పరిస్థితులతో పాటు ఒకరికొకరి మధ్య స్నేహ సంబంధాలు ఇవన్నీ కూడా కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రజలందరూ చెప్పారు, మా ప్రభుత్వం విద్యార్థులకి క్రీడలకు ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. అమరావతిలో కూడా ఒక గొప్ప స్టేడియాలని నిర్మాణం చేయబోతున్నాం. 14-19లో కొండేపి, అదేవిధంగా జిల్లాలో చాలా చోట్ల ఇండోర్ స్టేడియం నిర్మాణం చేస్తే అవి ఆగిపోయాయి. మళ్ళీ వాటిని ఇప్పుడు పూర్తి చేస్తా తెలియజేస్తున్నాం. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 7 సంవత్సరాల క్రితం నుంచి ఆగిపోయినటువంటి స్పోర్ట్స్ ని వీటిని మళ్ళా ప్రారంభించాం. దానికి ₹1 బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. క్రీడల ప్రోత్సాహంలో భాగంగా చాలా పాఠశాలల్లో ఇండోర్ అవుట్డోర్ స్టేడియం నిర్మాణం చేస్తున్నాం. సింగరాయకొండలో 95 లక్షల రూపాయలు పెట్టి ఇండోర్ స్టేడియం కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం గురుకుల పాఠశాలలో. ఇవే కాకుండా ప్యారలల్ గా ఎడ్యుకేషన్ తో పాటు క్రీడల్లో కూడా మా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. ఇదే కాకుండా పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగులకు కూడా విశాఖపట్నంలో 20 ఎకరాలతోటి స్టేడియం కోసం పారామెడికల్ ఇన్స్టిట్యూషన్ కి 200 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మాణం చేసేదానికి కూడా మేము ఆమోదం జరుగుతాం. ఈ సంవత్సరమే మనం అనుమతులు తీసుకుంటున్నామని కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే మనం మామూలుగా విద్యార్థులు ఏదే కాకుండా విద్యార్థులను ఏదో కారణాల వల్ల ఉన్నటువంటి దివ్యాంగులకు కూడాను ఒక స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్, పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేస్తున్నామంటే మా ప్రభుత్వానికి క్రీడల పట్ల ఉన్నటువంటి శ్రద్ధని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళలో అందరిలో కూడాను మనకి విజేతలుగా కొంతమంది వస్తారు. మీ స్ఫూర్తి గొప్పది. మిగతా వాళ్ళందరికన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా విజయం సాధించాలి అని ముందుకు వస్తారు. కానీ ఏదైనా సందర్భాల్లో విజయం మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ అనేది కొంతమందికి వచ్చినప్పుడు కానీ మనకి అపరాజితమైనటువంటి వ్యక్తులు మరీ స్ఫూర్తిగా ఈసారి ఏ విధంగా రావాలనేటువంటి ఒక వ్యూహంతో మన ప్రాక్టీస్ అనేది చాలా గొప్ప విషయం. జీవితంలో ఉన్నత శిఖరం అధిరోహించడానికి ఉపయోగపడదని చెప్పి తెలియజేసుకుంటూ మీరు స్పోర్ట్స్ తో పాటు చదువుల్లో కూడా బాగా రాణించి మంచి ఉన్నత విద్యని పూర్తి చేసి స్పోర్ట్స్ కోటాలో మీరు ఎడ్యుకేషన్ లో కానీ అదేవిధంగా ఉపాధిలో కానీ మంచి అవకాశాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14, 17, 19 పేరెంట్స్ పోటీలకు గౌరవ ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, మనందరి ప్రియతమైన నాయకులు, మంత్రివర్యులు డాక్టర్ శ్రీ డోలా బాల వీరేంద్ర స్వామి గారికి, అలాగే డయాస్ మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకు అందరికి కూడా నా నమస్కారాలు. అలాగే నా ఎదురుగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా నా శుభాశిస్సులు. ఈ రోజు ఈ గేమ్స్ గురించి మన టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. రీసెంట్ గా మాస్టర్ గారు చెప్పినట్టు ఈ యొక్క స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3% పెంచినటువంటి, అలాగే మీకు వచ్చే రవాణా భత్యం ఇవన్నీ కూడా పెంచి ఈ యొక్క స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ యొక్క సార్ చెప్పినట్టు స్పోర్ట్స్ లో జరిగినటువంటి అవతవకలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో ఎవరైతే
సమర్థతను కలిగి ఉంటారు అలాంటి స్టూడెంట్స్ క్రీడల్లో ఉండాలని చెప్పి యొక్క లోటుపాటు సర్దిద్ది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఈ రోజు ఇంత సమర్థవంతంగా స్పోర్ట్స్ ఆడడానికి సహకరించినటువంటి మన గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి శ్రీ డోలా బాలవీర స్వామి గారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఎక్కడ తప్పు జరిగినా కూడా సార్ క్షమించే పరిస్థితి ఉండదు. సార్ నిత్యం మన కోసం పోరాడుతుంటాడు. అంటే ప్రజలు మీకు చిన్న ఎగ్జాంపుల్, రాత్రి హెల్మెట్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే కూడా మామూలుగా రూట్ లో వెళ్తూ కూడా ఆపి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి మాకు కూడా కొన్ని సూచనలు, అంటే హెల్మెట్ ప్రమాదం జరిగితే ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడితే ఆ కుటుంబానికి చాలా ఆర్థికంగాను మానసికంగా చాలా వెనకబడుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ కలిగి, అంటే లాస్ట్ 6 months లో మనం చూస్తే 2 wheelers ప్రమాదాలు చాలా జరిగాయి. అందులో చనిపోయిన వాటిలో ఎక్కువ శాతం మన రాష్ట్రంలో 600 మంది చనిపోవడం జరిగింది. లాస్ట్ 6 months లో 6-8 members చనిపోవడం జరిగింది. అంటే సార్కి ఆ సబ్జెక్ట్ కాకపోయినా కూడా ప్రజల యొక్క శ్రేయస్ గురించి ఆ హెల్మెట్ ధరించమని అందరూ కూడా చెప్పడం, అలాగే గ్రామాల్లో బెల్ట్ షాప్స్ గురించి కానీ, అలాగే సైబర్ నేరాల గురించి కానీ, ఇలా ప్రతి ఒక్క సీసీ కెమెరాలు, అంటే ప్రజల యొక్క ఎక్కడైతే లాండ్ శాంతి భద్రతలకి విఘాతం కలగదో అక్కడ ఎక్కడైనా శాంతి విఘాతం కలగకుండా శాంతి భద్రతలు సరైన క్రమశిక్షణలో ఉంటే దేశ అభివృద్ధి జరుగుతుందనే నమ్మే సిద్ధాంతాన్ని మన ముఖ్యమంత్రి గారు కానీ మన రాష్ట్ర మంత్రి గారు కానీ నమ్మి, అలాగే మన టౌన్ లో సీసీ కెమెరాలు కానీ ఈ యొక్క పాకల్లో కూడా మన సర్పంచ్ గారికి చెప్పాను ఇక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేయమని. అలాగే రోడ్డు ప్రమాదాలు నివారించే బాధ్యతగా మీరందరూ కూడా హెల్మెట్ ధరించాలని మీ పేరెంట్స్ అందరూ కూడా తెలియజేస్తారని, ఈ యొక్క క్రీడలకు వచ్చేసినటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మంచి బహుమతులు పొంది మీ యొక్క గ్రామాలకు సురక్షితంగా వెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి యొక్క కార్యక్రమ అతిథులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ.